సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ఎడారిగా మారుతున్న అభివృద్ధి పట్టని పాలకులు, సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ విమర్శ। మద్దికేర కేజీబీవీలో అరాచకాలు, ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళన। కాంట్రాక్టు ఏఎన్ఎం సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద సిఐటియు ధర్నా। వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కర్నూలు దృఢ సంకల్ప దీక్ష। అర్హులైన పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి, టీడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి। కర్నూలు జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా విలసిల్లిన జిల్లా అని, అలాంటి జిల్లాలో అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా ఈ జిల్లా నుండి పదవులను అనుభవించారని, ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఎవరు ఏ పదవులు అనుభవించినా కర్నూలు జిల్లాకు ఒరిగింది మాత్రం శూన్యమని, జిల్లాలో ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంతం అంటేనే అభివృద్ధికి నోచుకునే నిత్యం వలసలు ప్రాంతంగా పేరు పొందిందని సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ తెలిపారు। కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కొరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద కడుపూరు, కొసగి, ఆదోని, ఆప్సరి, ఆలూరు, ఎమ్మిగనూరు, కొసగి, కౌతాళం, మంత్రాలయం, గోనెగండ్ల మండలాలు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల సమగ్ర అభివృద్ధి కొరకు ఈ నెల 9, 10 తేదీలలో పాదయాత్రలు నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు। ముందుగా ఆదోని పట్టణానికి ఉన్న 3 ప్రధాన రహదారుల మీదుగా ఆలూరు రోడ్లో ఉన్న మహాలక్ష్మమ్మ ఆర్చి మీదుగా ఒకటి, సిరుగుప్ప రోడ్ నుండి మరొకటి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మీదుగా ఒకటి, కొత్త బస్టాండ్ మీదుగా మరొకటి, ఇలా 4 వైపుల నుండి మహాపాదయాత్రల ద్వారా వచ్చిన బృందాలు ఆదోని పట్టణంలోని భీమా సర్కిల్ వద్ద కలుసుకుని అటు నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం దాకా నిరసన ప్రదర్శన నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు। సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, నారాయణ, అంజిబాబు మాట్లాడారు। కార్యక్రమంలో వివిధ మండల పట్టణ కార్యదర్శులు లింగన్న, లక్ష్మణ, ఈరన్న, తిక్కన్న, బాలకృష్ణ, హనుమంతు, గోవిందు, రాముడు, నాయకులు మల్లయ్య, గోపాల్, తిప్పన్న, మొక్కన్న, రామాంజనేయులు, వీరారెడ్డి, వీరేష్, శ్రీనివాసులు, వెంకటేష్, నారాయణస్వామి, రాముడు, రంగస్వామి, నాగరాజు, అజీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు। పాదయాత్రలు, జీవితాలు చేస్తూ నిన్నటి నుంచి పాదయాత్రలు అన్ని మండలాలు బయలుదేరి చేరుకున్నాయి। ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం, వలసల నివారణ కోసం ఈ కార్యక్రమం చేపట్టారు। ఇతర పార్టీ నాయకులు, ప్రియమైన సోదరి సోదరులారు, ప్రధానంగా పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, సిపిఎం పార్టీ ప్రతి సంవత్సరం ఈ ప్రాంతం యొక్క వెనుకబాటుతనం మీద ఆందోళన చేస్తూనే ఉన్నాం। అయితే దురదృష్టం ఏంటంటే దున్నపోతు మీద వాన పడినట్టుగా ప్రభుత్వాలు ఉన్నాయి। దున్నపోతు వాన పడుతుంటే హాయిగా తోకూపుతుందంట। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లే ఉండింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి అంటారు, కూటమి ప్రభుత్వం కూడా అట్లే ఉంది। ఎందుకు ఈ మాట అంటున్నాను నేను? మాకేమి గవర్నమెంట్ తిట్టడం ఒకటే డ్యూటీ కాదు। 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆగస్టు 15వ తేదీ జెండా ఆవిష్కరణ చేస్తూ కర్నూలులో వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేస్తా అని చెప్పాడు 2014। ఇప్పుడు 2025లో ఉన్నాం। నేను ఆలూరు ప్రాంతం వాసులు లేదా గుండ్రేవుల ప్రాంతం అంటే కర్నూలు మండలానికి చివరి భాగంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరినైనా మీరు కనుక్కోండి,
వేదవతి ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిందా? గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిందా? ఆర్డిఎస్ కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వారు 4 టీఎంసీల నీళ్లు అదనంగా మీరు వాడుకోవచ్చు అని కర్నూలు జిల్లాకు అవకాశం ఇచ్చారు. కర్నూలు జిల్లా మదికేర కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డి జిల్లా బాలల అభివృద్ధి అధికారి అరాచకాలను అరికట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో దళిత విద్యార్థులపై కుల వివక్ష ప్రదర్శిస్తూ చేతులతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. జ్యోతిరెడ్డి మేడం గారిని వెంటనే జ్యోతిరెడ్డి మేడం వెంటనే మధ్యకేర ప్రిన్సిపల్ వెంటనే మధ్యకేర ప్రిన్సిపల్ వెంటనే ఒక చైర్మన్ పోయి పిల్లలకి భోజనాలు ఎలా పెడుతున్నారు, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయని చెప్పిన ఉద్దేశం పైన పోతే ఒక చైర్మన్ని ఎస్సీ అయినందుకు ఆమెని బయటికి గెంటేసి నీకు ఏం సంబంధమో, నువ్వు నన్ను కాదని నువ్వు ఎట్లా వస్తావు లోపలికి అని చెప్పి చైర్మన్ని చాలా దారుణంగా కుల పేరుని పెట్టి దూషించి మాట్లాడి బయటకు పంపించిన తర్వాత మేము పోయి సరే మేడం మీరు ఇట్లా చేస్తున్నారంటే ఏం పరిస్థితి అని చెప్పి మేము పోయి అడిగితే మాకు ఎలాంటి స్పందన లేకుండా మీరు బయటకు ఉండండి, మీరు లోపల అవుతారని చెప్పి మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది. అయితే పిల్లల్ని మళ్ళీ తర్వాత మేము తెలుసుకున్న తర్వాత ఏమని జరుగుతుందంటే అక్కడ మెనూ ప్రకారం భోజనాలు పెట్టుకుండగా పిల్లలకి బాత్రూములకి పోకుండా తాళాలు వేస్తూ అనేక ఇబ్బందులు పెట్టడం వల్ల మేము అక్కడ పోయి ధర్నా చేయడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితము చేసిన తర్వాత డిఓ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. డిఓ గారికి ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకున్నప్పటికీ మళ్ళీ కూడా మేము ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ ధర్నా చేసినప్పటికీ అయితే ఇలాంటి మంచి పద్ధతులు కాదు అని చెప్పి మళ్ళీ ధర్నా చేసినప్పటికీ డీసీడీఓ మేడం వచ్చి మాకు 5 రోజుల లోపల మేము ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆమె పైన ఖచ్చితంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన మేము సస్పెండ్ చేస్తామా లేకుంటే ఏమనేది మేము కూడా 5 రోజుల తర్వాత నిర్ణయం చెప్తామని చెప్పి ఇప్పటికీ 20 రోజులు అయిపోతుంది. అయినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేనందుకు పిల్లలకి ప్రిన్సిపల్ వచ్చేసి రోజు పక్క తొలగించి మా కాలేజ్ లో మేడం మాకు చాలా టార్చర్ పెడుతున్నారు. ఎస్సీ క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు. ఫుడ్ మెనూ ప్రకారం పెట్టడం లేదు. దాని గురించి మేము లెటర్స్ రాసినా కూడా పైన నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. జీసీటీఓ మేడం వచ్చి 5 రోజులు టైం అడిగినారు. టైం అడిగిన తర్వాత కూడా ఫోన్ చేసి అడిగినా కూడా ఎలాంటి రియాక్షన్ తీసుకోవడం లేదు. నైట్ 12-1 వరకు మేల్కొని టీసీలో బ్యాడ్ అని రాసి పంపిస్తానని బెదిరిస్తున్నారు. ఒక కంప్లైంట్ వీడియోని పట్టుకొని అరౌండ్ నైట్ 1-2 వరకు అక్కడే పెట్టుకొని టార్చర్ చేసినారు సార్. మీ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తాను చూడండి, మీరు ఇట్లా చెప్పకపోతే అని అవన్నీ టార్చర్ పెట్టి. గౌతమి కేజీబీవీ మధ్యకేర జ్యోతి మేడం. కాంట్రాక్ట్ 2 ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏఎన్ఎం 2 యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ నురుల్ కమర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏఎన్ఎం 2 యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రవీనా జ్యోతి, సిఐటియు నగర అధ్యక్షులు వై నగేష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 1300 మంది ఏఎన్ఎం 2ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ కాలంలోనూ క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం 2లు సేవలందించారని, ఏఎన్ఎం 2లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించామని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో సిఐటియు నగర కోశాధికారి సాయిబాబా, ఏఎన్ఎం టూలు హేమలత, నాగలక్ష్మి, అనురాధ, బేబీ, రాధమ్మ, దామోదరమ్మ, టీకే అనురాధ, రమణమ్మ, ఈశ్వరమ్మ, మల్లేశ్వరి, జమ్ములమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెకండ్ ఏఎన్ఎంలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము కోవిడ్ టైంలోన వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతోని చాలా తక్కువ వేతనంతో పనిచేసేటటువంటి సెకండ్ ఏఎన్ఎంలను సుదూర ప్రాంతాలకు ఆ రోజు మరి వాళ్ళు డిప్యుటేషన్ పైన పంపించేశారు. మరి ఈ రోజు ఇప్పుడు వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు వీళ్ళకి హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తేనే మీరు ఎక్కడైతే ఉన్నారో మళ్ళీ తిరిగి మీకు అదే ప్లేస్ కి పంపిస్తామని చెప్పారు. కాబట్టి ప్రధానంగా సెకండ్ ఏఎన్ఎంలు వాళ్ళ సొంత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు అక్కడికి బదిలీ చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నాము, దాదాపు ఏళ్ల తరబడి పనిచేస్తున్నాం కాబట్టి కనీస వేతనం 27,000 ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అట్లాగే డ్రస్ కు సంబంధించి కానీ వీటికి సంబంధించిన అలవెన్స్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇంకా మరిన్ని సమస్యలు ఉన్నాయి. సమాన పనికి సమాన కె రవీనా జ్యోతి, రాష్ట్ర అధ్యక్షురాలు సెకండ్ ఏఎన్ఎం యూనియన్. మేము గత 18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మమ్మల్ని గత 3 సంవత్సరాలుగా మమ్మల్ని రీబ్యాక్ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మమ్మల్ని సుదూర ప్రాంతాలకు వేశారు. సుదూర అంటే దాదాపుగా 150-200 కిలోమీటర్లు పైన ఉంది. మాకు 4 గంటలు జర్నీ పడుతుంది ఒక్కొక్కరికి. మాకు వచ్చే శాలరీస్ పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు జర్నీ పడుతుంది. అయినా కూడా మేము 21,000 వేతనంతోనే పనిచేస్తున్నాము. మేము ఒక రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు సమాన పనికి సమాన వేతనం చేస్తున్నా కూడా మాకు సమాన వేతనం ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వము. గత ప్రభుత్వం ఇవ్వలేదు, కనీసం ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా మాకు ఎలాంటి అలవెన్సులు లేవు. మేము ఇలా అయితే మేము పని చేయలేకపోతున్నాం. సుదూర ప్రాంతంలో మా ఫ్యామిలీస్ కు మేము దూరంగా ఉండి పనిచేస్తూ మా ఆరోగ్యరీత్యా అందరికీ 50 పైన ఉన్నాయి. అయినా మేము పని చేయలేకపోతున్నాం. మా రిటైర్మెంట్ కాలానికి కూడా కర్నూలు డిస్టిక్ లో ఒక ఏఎన్ఎం రిటైర్డ్ అయింది, గుంటూరు డిస్టిక్ లో ఒక ఏఎన్ఎం రిటైర్డ్ అయ్యి కూలి పనికి పోతున్నారు. మేము కూలి పనికి కూడా పోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు ఉద్యోగం చేసి ఇప్పుడు కూలి పనికి పోవడానికి కూడా చాలా నామోషిగా ఉంది. పిలవడానికి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు ధర్నా చౌక్ లో దృఢ సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోయ వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వివక్షత చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ హోదాలో చేర్చమని ఈరోజు ఇక్కడ దృఢ సంకల్ప దీక్ష 2,525 మంది వాల్మీకి బోయలతో దృఢ సంకల్ప దీక్ష చేపట్టడం జరిగింది. ఇక్కడ మాకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కర్నూలు వేదికగా ఇంతకుముందు మాట ఇవ్వడం జరిగింది. 2014 కావచ్చు, 19 కావచ్చు, 24 ఎలక్షన్లలో వాల్మీకి బోయలను ఎస్టీలో చేరుస్తాం, మీ యొక్క ఎస్టీ హోదాని పునరుద్ధరిస్తామని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క దృఢ సంకల్ప దీక్షని చేపట్టడం జరిగింది. హక్కుని మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వాల్మీకి బోయలు ప్రధాన డిమాండ్లు అయినటువంటి ఎస్టీ హోదా కావచ్చు, వాల్మీకి బోయలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు కావచ్చు, వాల్మీకి భవన్లు కావచ్చు, కార్పొరేషన్ నిధులు కావచ్చు, మా ఒక తలారీ వ్యవస్థ పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయలకు రౌడీ షీట్ల నుంచి తొలగించడం, ఇలాంటి ప్రధాన అంశాలతో ఈరోజు మేము ఈ యొక్క దీక్షను చేపట్టడం జరిగింది. వాల్మీకి బోయల యొక్క డిమాండ్స్ నెరవేరేంత వరకు
వాల్మీకి బోయలు ఎస్టీ హోదా చేసేంత వరకు కూడా ఈ యొక్క ఇప్పుడు ఈరోజు గ్రామ స్థాయి నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపం. రేపొద్దున ఇది గ్రామానికి ఇంకా తీసుకొని వెళ్తాం. వంట వార్పు. కర్నూలు నగరంలోని 23వ వార్డులో సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయల రుణం ఇవ్వాలని, టీడ్కో ఇళ్లకు డబ్బులు కట్టిన లబ్ధిదారులకు వెంటనే టీడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, జగన్నాథ్ గట్టు దగ్గర ఇళ్ల నిర్మాణం కొరకు రుణాలు మంజూరు చేసి రోడ్లు, కాలువలు, త్రాగునీరు, కరెంట్ సౌకర్యం కల్పించాలని కోరుతూ శ్రీరామనగర్ 58, 59 సచివాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వార్డు నాయకులు ఎస్ అజ్మత్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ యూనివర్సిటీ కార్యదర్శి టి రాముడు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, నగర నాయకులు సి శేషాద్రి మాట్లాడారు. కార్యక్రమంలో 5వ వార్డు కార్యదర్శి ఆర్ నళిని, అధ్యక్షురాలు కె నాగజ్యోతి, నాయకులు హుసేన్, బి నరసమ్మ, సిపిఎం వార్డు నాయకులు సి శ్రీనివాసులు, జి లక్ష్మణ, పి బాబురావు, వై జాన్సన్, జి వెంకటేశ్వర్లు, కె జానకిరామ్ మొదలగు వారు పాల్గొన్నారు. శేఖర్ ఇక్కడ చాలా మంది మన సోదరులందరూ కూడా రావడం జరిగింది. అయితే మీ అందరు కూడా వచ్చినందుకు ఫస్ట్ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సిపిఎం పార్టీ గత 3 నెలల కిందట ఇక్కడే ధర్నా నిర్వహించి దాదాపు 350 అప్లికేషన్లు మనం సచివాలయ అధికారులకు ఇచ్చాము. ఇస్తే ఇప్పటిదాకా వాళ్ళు సర్వే చేసి మనకు ఇళ్ల స్థలాల లిస్టు తయారు చేయలేదు. ఇళ్ల స్థలాల లిస్టు తయారు చేయాలా, వెంటనే మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా అని కోరుతూ ఈ ధర్నా మనం ఈరోజు చేపట్టినాం. అధికారులు వెంటనే ఎంక్వైరీ చేయాలా, స్థలాలు ఇవ్వాలా అనే దానికోసం మనం నిరసన చేపట్టాం. అయితే ఈ నిరసన చాలామంది ఇంకా రాలేదు, అంటే మరి రకరకాల పనుల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అయితే మనం మాత్రం అందరి తరఫున ఈరోజు అందరికీ వెంటనే ఎంక్వైరీ చేయాలా, ఇళ్ల స్థలాలు ఎంక్వైరీ చేసి స్థలం ఇవ్వాలా, 2 సెంట్ల స్థలం ఇవ్వాలా, ఇక్కడే కర్నూలుకు దగ్గరగా 2 సెంట్ల స్థలం ఇవ్వాలా, ఎక్కడ దాల్మిల్లు దగ్గర ఇక్కడ డ్రైవర్స్ కాలనీ పక్కనే మనకు అక్కడ ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిలో దగ్గర నగరానికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ స్థలము. కాబట్టి అక్కడే పేద ప్రజలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో పాటు మనం జగన్నాథ్ గట్టు దగ్గర 2008లో దాదాపు 8,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇచ్చిన వాటిలో కొందరు ఇల్లు పూర్తి చేసుకున్నారు, కొందరు లెంటల్ లెవెల్లో, కొందరు స్లాబ్ లెవెల్లో, కొందరు బేస్మెంటల్ లెవెల్లో, ఈ రకంగా ఇల్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ 2008 నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి పాలకులు ఎవరు కూడా ఇళ్ల స్థలాలు అక్కడ ఇళ్లను నిర్మించి వాళ్ళకి ఇచ్చి వాళ్లకు అద్దె కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు పేదలు, వాళ్ళకు ఆ ఇల్లు పూర్తి చేద్దామనేటువంటి ఆలోచన వచ్చేటువంటి తెలుగుదేశం వాళ్ళకి కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఎవరు కూడా వాళ్ళకి అట్లాంటి ఆలోచన లేకపోవడం చాలా దుర్మార్గం. అందుకనే మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, అక్కడ లోన్లు వెంటనే ఏవైతే పెండింగ్ అయినా ఇల్లు జగన్నాథ్ గారి దగ్గర వాళ్ళకు వెంటనే వ్యక్తిగత లోన్లు ఇచ్చి వాళ్ళ ఇల్లు పూర్తి చేసి అక్కడ ఉండడానికి త్రాగునీరు, రోడ్లు పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి, దీనికి తోడుగా ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు 11-12 నెలలు అయిపోతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏదో ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 అయిపోయినాయని ఒక మంత్రి చెప్తాడు, లేదు ఇంకా 1-2 ఉన్నాయని చెప్పేసి ఇంకొక ఆయన చెప్తాడు. నిజంగా అయిపోయినాయంటే ఆ సూపర్ 6లో భాగంగా ఇంతకుముందు మనం ఎట్లయితే నినాదాలు ఇచ్చినామో 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు నేను ఇస్తాను అని చెప్పేసి ఆ సూపర్ 6లో వాగ్దానం ఉంది. అట్లాగే నిరుద్యోగులకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించకుంటే ప్రతి నెల మేము 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈ రోజు చదువుకున్న నిరుద్యోగులు ఎక్కడికి ఇవ్వాలో అర్థం కాక ఆ బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు ఇట్లా పెద్ద నగరాలకు పోయి బతికే పరిస్థితి ఉంది. కనుక ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్లకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. మనం చూసాం ఇక్కడే సచివాలయం ఉంది, కొన్ని లక్షల మందిని వాలంటీర్లుగా ఏదో 5,000కు పనిచేసే వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళను కూడా తీసేసినారు. లక్షల మంది ఈ రోజు రోడ్డున పడిన పరిస్థితి ఉంది. అట్లాగే ఇండ్ల కాడికి వచ్చి బియ్యం వేసేవాళ్ళు, ఆ బియ్యం వేసే బండ్లు కూడా రద్దు చేసేసారు. ఆ రద్దు చేయడం వల్ల బియ్యం బండ్లు ఆధారంగా బతికే వాళ్ళుగా కొన్ని వేల మంది ఈ రోజు నిరుద్యోగులుగా మారారు. కనుక కొత్త ఉద్యోగాల సంగతి ఏమో గాని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలే పోయినాయి.
ఏమన్నా అభివృద్ధి ఏమన్నా జరుగుతుందంటే ప్రజల మీద భారాలేడమే పనిగా పెట్టుకున్నారు. మనం కనుక చూస్తే ఈ 12 నెలల కాలంలో దాదాపు 20 వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బేతం కృష్ణుడు తెలిపారు. సోమవారం కర్నూలు నగరంలోని వాల్మీకి విగ్రహం ఎదుట ఈ నెల 19న జరగబోయే వాల్మీకి వనభోజన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా బేతం కృష్ణుడు మాట్లాడుతూ వాల్మీకుల సంక్షేమం, సామాజిక పురోగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని చెప్పారు. వాల్మీకుల సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చురుకుగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సమావేశాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంటు సమావేశం ఒకసారి ఆల్రెడీ పంపించిండే గత ప్రభుత్వంలో కమిటీ వేసినారు. సత్యపాల్ కమిటీలా ఆల్రెడీ ఓన్లీ రాయలసీమకు మాత్రమే ఇస్తామన్నారు. మిగతా 5 జిల్లాల్లో ఉంది కాబట్టి మేము ఎస్టీ ఇప్పుడు కొత్తగా ఏమని అని అడగడంలే, పునరుద్ధరించమంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇట్లా విభజించి పాలించడం వద్దు, అందరికీ ఎస్టీలో చేర్చాలి అన్ని జిల్లాలకు అని మా కోరిక. కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఇస్తారని సంపూర్ణంగా మేము ఆశిస్తున్నాము. ఇంకొక విషయము, వాల్మీకులకు అందరికీ జిల్లాలో ఉండే తర్వాత రాయలసీమ జిల్లాలో ఉండే అందరి వాల్మీకులకు రేపు 19వ తారీఖు కార్తీక వనభోజనం చేస్తున్నాము. కాబట్టి జిల్లాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే వాల్మీకులందరూ కూడా రావాలని కోరుకుంటున్నారు. 19వ తారీఖు శ్రీనివాస గార్డెన్ వెంకయ్యపల్లి ఎల్లమ్మ గుడి దగ్గర పెడుతున్నాము. కాబట్టి అందరు వాల్మీకులందరూ రావాలని కోరుకుంటున్నాను. కర్నూలు హక్కు హైకోర్టు ఏర్పాటు చేయాలని బెంచ్ కాదు అని న్యాయవాదులు ప్రజాకూటమి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో న్యాయవాదుల ప్రజాకూటమి ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కర్నూలు హైకోర్టు సాధన కోసం తాము పోరాటం చేస్తామని తెలిపారు. ఈ దేశ ప్రజలకు న్యాయం చేయడానికి న్యాయమూర్తి న్యాయ వ్యవస్థ యొక్క ప్రాతినిధ్యం ఎంతో ముఖ్యంగా పోరాటం చేయాలనేసి మరి ఈ సందర్భంగా ఇటువంటి ఫ్రంట్ ని ఏర్పాటు చేసినటువంటి సుభాష్ మిత్ర బృందానికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా ఈ సమాజంలో అయ్యా ఈనాటికి విద్య లేదు, అందరికి విద్య అందడం లేదు, అందరికి కనీసం ఆరోగ్యం కూడా అందడం లేదు. ఏ విద్యార్థులన్నా కొనుక్కోవాలి. లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ న్యాయవాదుల ప్రజా కూటమి అనే సంఘాన్ని ఈరోజు ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆవిర్భావ సమావేశాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ ప్రధాన అజెండా వచ్చేసి ఈ రాష్ట్రంలో సామాజిక సమస్యలపైన ప్రజల గొంతుకగా ప్రజల తరఫున ప్రశ్నించడమే లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ అజెండాగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులంతా కూడా ప్రజల్ని కలుపుకొని సామాజిక సమస్యలపైన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. ఈరోజు అనేక అంశాల్లో కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఎన్నికల వ్యవస్థ కానీ, వైద్య వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఇలా అనేక వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కానీ వారి విధులను సక్రమంగా నిర్వహించట్లేదు. మరి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసేలాగా ఉత్తమ సమాజాన్ని సాధించడానికి న్యాయవాదులుగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కర్నూలు నగరంలోనే ముజఫర్ నగర్ లో గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో కర్నూలు నగర మేయర్ బివై రామయ్య ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ కు ఆలయ ధర్మకర్త చిలుకూరి ప్రతాప్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ధ్వజస్తంభం సమీపంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆకాశ దీపాన్ని మేయర్ వెలిగించి ప్రత్యేక పూజలను చేపట్టారు. దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను మేయర్ కు అందజేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త మేయర్ కు ఘనంగా శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించి లోక కళ్యాణార్థం కోసం కృషి చేసిన ఆలయ పాలక మండలిని అభినందించారు.
श्रीमन्महागणाधिपतये नमः। हेमाय जनमोऽग्रे वधाय जदोरे वधाय जनमो हन्त्रे जहनीयसे जनमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शुम्भवे नमः भवे नमः शङ्कराय नमः यस्कराय नमः शिवाय उमामहेश्वराभ्यः नमः पार्वती परमेश्वराभ्यः नमः वर्धनारीश्वरस्वामिने नमः कैलासपरमेश्वराय नमः पृथ्वी तत्त्वात्मने गन्धं समर्पयामि आकाश तत्त्वात्मने पुष्पं परिकल्पयामि वायु तत्त्वात्मने धूपं ब्रह्म दीपं वामप्रतनैवेद्यम् చిలుకూరి ప్రతాప్ గారు అండ్ ఫ్యామిలీ వాళ్ళ ఆధ్వర్యంలో, అట్లాగే నాకు అన్నలాంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబం ఎంతో నాకు ముందు నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి కుటుంబం, శ్రీకాంత్ అన్న గారికి ద్వారా నేను ఇక్కడ ఇవాళ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలా బాగుంది. అందరూ దగ్గరుండి చాలా మంచి పూజ చేసినారు. చిలుకూరి ప్రతాప్ గారు అండ్ ఫ్యామిలీ వాళ్ళ ఆధ్వర్యంలో, అట్లాగే నాకు అన్నలాంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబం ఎంతో నాకు ముందు నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి కుటుంబం, శ్రీకాంత్ అన్న గారికి ద్వారా నేను ఇక్కడ ఇవాళ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలా బాగుంది. అందరూ దగ్గరుండి. సిపిఎం ఆధ్వర్యంలో 33వ వార్డు పర్యటనలో భాగంగా కల్లూరులో ఉన్న శ్మశాన వాటికను పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా కమిషనర్ వెంటనే స్పందించి జేసీబీతో ముళ్ల పొదలతో నిండి ఉన్న శ్మశానాన్ని జేసీబీ పెట్టి క్లీన్ చేయడం పట్ల మున్సిపల్ కమిషనర్ పి విశ్వనాథ్కు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, కల్లూరు కార్యదర్శి జె శ్రీనివాసరావు, ఏ గోవింద్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత వారం రోజుల కిందట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే కల్లూరు శ్మశాన వాటిక చాలా అధ్వానంగా ఉంది. ముళ్ళ కంపలు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు జనము. శ్మశానంగా దార సంస్కారాలకు వచ్చిన జనం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉంది. అందుకోసము కమిషనర్ గారిని మేము కోరిన వెంటనే కమిషనర్ గారు స్పందించి ఈరోజు ఒక్లేను పంపించి క్లీన్ చేయడానికి పంపించడం జరిగింది. ఒక్లేను కూడా క్లీన్ చేస్తుంది. కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ఎడారిగా మారుతున్న అభివృద్ధి పట్టని పాలకులు, సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ విమర్శ. మద్దికేర కేజీబీవీలో అరాచకాలు, ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళన. కాంట్రాక్టు ఏఎన్ఎం సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద సిఐటియు ధర్నా. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కర్నూలు దృఢ సంకల్ప దీక్ష. అర్హులైన పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి. టీడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి.